టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు బాబు అనుకుంటే ఈరోజు సింగూర్ డ్యామ్, మన హైదరాబాద్ మొత్తానికి 90% వాటర్ సప్లై అనమాట సింగూర్ డ్యామ్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్. ఇప్పుడు పటాన్చెరు నుంచి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని, యూటర్న్ అక్కర్లేదు, అవతల సైడ్ రోడ్లోకి వెళ్ళాలి. ఇది సర్వీస్ రోడ్ కదా. సింగూర్ డ్యామ్ వచ్చేసి మొత్తం హైదరాబాద్కి 90% వాటర్ సప్లై అయితే సింగూర్ డ్యామ్ నుంచి అయితే వస్తుంది. మంజీరా వాటర్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వైల్డ్ లైఫ్ సెంచరీ చూడడానికి. అయితే పొద్దున్నే బాగుంటుంది. ఇంకా ఎర్లీగా బయలుదేరాల్సింది మేము, కానీ ఇంకా నేను 4 o'clock అలా లేచి చూసినప్పుడైతే మొత్తం డార్క్గా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత చీకట్లో అని కొంచెం ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా నేను. ఇదైతే పటాన్చెరు. ఇదైతే మొత్తంకి ఈ రోడ్డు చూస్తున్నారా ఎంత దారుణంగా ఉందో. ఇది బ్రిడ్జ్ అనమాట. కాలువ పడుతుంది, మురుగు కాలువ, కానీ ఎవడు పట్టించుకోవట్లేదు దాన్ని. ఈ రోజు రైడ్కి అయితే నేను మా బామ్మర్తి కాడ అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే మొత్తంకి ద ఫేమస్ ఆఫ్ బిర్యానీ హోటల్స్. నువ్వు ఎనీ టైం ఎప్పుడన్నా రా, ఇక ఖచ్చితంగా నీకు బిర్యానీ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అయితే ఇస్నాపూర్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది బ్రిడ్జ్, ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఎందుకంటే ఇది మొత్తం ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, పెద్ద ఇండస్ట్రియల్ సర్కిల్. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే వస్తారు. బీహార్, బంగ్లాదేశ్, అంటే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కాదు. రైడింగ్ అంటే జస్ట్ నేను రైడింగ్ చేస్తా, స్పీడ్గా వెళ్ళిపోతా అంటే అవ్వదు. ఒక డిసిప్లిన్ మెథడ్లో అయితే డ్రైవింగ్ చేసుకోవాలి. సేఫ్టీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించాలి. అప్పుడే నువ్వు డిసిప్లిన్ రైడర్ అయితే అవుతావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బండి వేసుకొని వంకలు తిప్పేస్తూ రైడ్ చేస్తాను అంటే అది అవ్వదు, అది వేస్ట్ అనమాట. చపారీగా లెక్క ఉంటుంది బేసిక్గా చెప్పాలంటే. నీ కంఫర్ట్ జోన్లో చూసుకొని నువ్వు రైడ్ చేసుకోవాలి. ఈరోజు సండే కదా, చాలామంది రైడర్స్ అయితే కనిపిస్తున్నారు రోడ్డు మీద. నా ముందైతే ఒక అతను పోతున్నాడు కదా, అతను కూడా రైడర్ అనమాట. వెళ్ళి ఒకసారి హాయ్ చెప్తాం. వాళ్ళైతే పెద్ద సెటప్ లాగా ఉంది. మన దగ్గర అంత రేంజ్ లేదు కాబట్టి ఏదో సోసో మెయింటైన్ చేస్తున్నాము. డామినార్ బైక్. ఓ హాయ్, ఎక్కడి నుంచి అన్నా? రైడ్ అన్న, జస్ట్ బ్లాగ్ కోసం చేస్తున్నా. యూట్యూబ్ బ్లాగ్ అన్న, యూట్యూబ్ బ్లాగ్ కోసం. మీరన్నా ఎక్కడి నుంచి? అనంతగిరి హిల్సా? ఇప్పుడు సింగిలా కొట్టాడే? సూపర్ అన్న. డామినార్ బాగుంది. రైట్ అన్న, చూసాం కదా. ఇప్పుడే అన్నతో మాట్లాడాము. అన్న అయితే అనంతగిరి హిల్స్ అయితే వెళ్తున్నాడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. హైదరాబాద్లో అయితే స్టార్ట్ అయ్యాడంట అన్న. అన్నకి సింపుల్గా ఒక హాయ్ చెప్పేసాము. అన్నకి కూడా టైం లేనట్టుంది, వెళ్ళిపోతున్నాడు జల్దీ. అయితే సదాశివపేట నుంచి దాటేసి కొంచెం ముందు వెళ్తే ఇక్కడ హైవే నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది రూట్. ఇక్కడ నుంచి వస్తే ఇదంతా ఆఫ్ రోడ్ లాగా ఉంది. మొత్తం ఇదంతా డంపియాడు. మొత్తం సదాశివపేట మొత్తం డంపియాడు మొత్తం ఇక్కడే ఉంది. కానీ మ్యాప్స్ లో అయితే ఇదే రూట్ చూపించింది. నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అసలు ఈ రూట్ కి. ఫస్ట్ టైం అనమాట సింగూర్ డ్యామ్ కి వెళ్ళడం. సో గూగుల్ మ్యాప్స్ వల్ల నేను ఫాలో అవుతున్నాను. కానీ ఈ డంపియాడ్ రూట్ కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వేరే కనెక్షన్ రూట్ అయితే ఉండొచ్చేమో మేబీ. రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడింగే, అన్ని వెంచర్స్ వేసారు మొత్తం. నేషనల్ హైవే పక్క నుండి కూడా ఈ రోడ్ ఇంత దారుణంగా ఎందుకుందో ఈ గ్రామ ప్రజలకు అయితే తెలుస్తుంది, మనకైతే తెలియదు. వాళ్ళే పట్టించుకోవట్లేదు, మనకెందుకు. సస్పిషియస్గా ఉంది మొత్తం ఈ రోడ్ అంతా. సస్పిషియస్ అంతా పల్లెటూరు లాగా ఉంది. ఈ రూట్ ఏందో ఎట్లుంది.
రూట్ సెట్ చేసుకోవాలి కదరా. గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు తెగిమొక్క చూపిస్తుంది అనమాట. కొంగలు చూసావా పొద్దున్న ఎట్లున్నాయో. మనం డిస్టర్బ్ చేసినట్టుంది అట్లన్నిటిని. చాలా బాగున్నాయి కొంగలు. ఇదంతా ఒక పల్లెటూరు లాగా ఉంది, పక్కా పల్లెటూరు లాగా ఉంది సేమ్. లోపలికి వెళ్ళేకుండా అయితే అడవిలోకి వెళ్తున్నట్టే ఉంది, కానీ ఒక మెయిన్ రోడ్ రీచ్ అవుతున్నట్టయితే నాకు అసలు అనిపించడం లేదు. కాకపోతే ఈ రూట్ అనేది కొంచెం ప్లెజెంట్గా ఉంది, ట్రాఫిక్కి దూరంగా చాలా బాగుంది. ఇంకా ఇప్పటికి కూడా స్టిల్ డౌట్ అనమాట ఈ రూట్ కాదు అని. అక్కడ పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది నాకు ఆ చివరిలో, అదైతే మెయిన్ రోడ్ ఏమో ఉండొచ్చు తెలిసి. ఇది షార్ట్ కట్ ఏమో. బాత్ అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది బాత్. స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే సన్ రైజ్ వ్యూ పాయింట్, చాలా బాగుంది. కొంచెం అక్కడ మెట్లు కూడా ఉన్నాయి అనమాట, చూపిస్తా ఉండండి. ఈ ఊరు మొత్తానికి చెరువు, అలాగా ఒక ఊరికి ఒక చెరువులో ఉండేది కదా, అలాగే ఈ ఊరికి ఈ చెరువు అనమాట. అలాగా ఒక ఊరికి ఒక చెరువులో ఉండేది కదా, అలాగే ఈ ఊరికి ఈ చెరువు అనమాట. ఇక్కడ మెట్లులా ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. అటు నుంచి మెట్లు వెళ్తే దిగడానికి చాలా బాగుంది అనమాట. తామర పూలు అయితే అక్కడ కనిపించట్లేదు. విలేజ్ మటన్ షాప్స్, టెంపుల్ అయితే దగ్గర మెరిసిపోతుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్ మొత్తం గోల్డ్ కలర్ మీద పడింది, మెరిసిపోతుంది అనమాట టెంపుల్. ఇలాంటి వైపు మనం పల్లెటూరులో తప్పితే ఎక్కడ చూడలేము. భారతదేశానికి పల్లెటూరులే పొట్టు నీళ్ళు అంటారు సామెత. ఇంకా సింగూరు డ్యామ్కి అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంది. చింతకాయ చెట్లు, ఎద్దుల బండి. ఎన్ని రోజులైందో సిటీలో చూసి ఎద్దుల బండి. వాటర్ అయితే ఏం లేవు, బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఇది. ఈ లైఫ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పొద్దున్నే లేవడం, ట్రాక్టర్ తీసుకోవడం, పొలానికి వెళ్ళిపోవడం, మళ్ళీ మధ్యాహ్నం రావడం, అన్నం తినేసేయడం, కొంచెం బ్రష్ తీసుకోవడం, మళ్ళీ పొలంకి వెళ్ళి పని చేసుకోవడం. ఈ లైఫ్ స్టైల్ అనమాట రైతులకి. చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. ఎద్దుల బండి చాలా బాగుంది. మొత్తం అయితే కనిపిస్తుంది, మొత్తం నల్ల రేగడి భూమి ఇది, అంటే బ్లాక్ సాయిల్ అంటారు. ఇలాంటి భూముల్లో మిరప, చెరుకు, పత్తి అలాంటి పంటలు అయితే ఎక్కువ వేస్తారనమాట. వాటర్ సోర్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. నల్ల బంగారం మా వాడు చెప్తున్నాడు బాబా అమ్మర్ది గాడి. దూరంగా అయితే కనిపిస్తున్నాయా లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఒక చాలా గ్రూప్ ఆఫ్ నెమల్స్ అయితే ఉన్నాయి. నెమలి పికాక్స్ అయితే చాలా ఉన్నాయి. మనం దగ్గరికి వెళ్ళలేము, వాటి లైఫ్ మనం డిస్టర్బెన్స్ చేయలేము. దగ్గరికి వెళ్ళి చూడడం వరకే మన పని. చాలా బాగా ఎగురుతున్నాయి పైకి, మొత్తం అటు సైడ్కి వెళ్ళిపోతున్నాయి దూకేసి. నెమళ్ళు అయితే కనిపించాయి, కానీ వాటి లైఫ్ స్టైల్ మనం డిస్టర్బ్ చేయకూడదు. నేనైతే దగ్గరికి వెళ్దాం అనుకున్నా కూడా ఆలోచించాను దగ్గరికి వెళ్ళకూడదని. ఇదంతా ఆఫ్ రోడ్, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అన్ని గతుకులు ఉన్నాయి ఆ రోడ్లో. సింగూర్ డ్యామ్కి వెళ్ళే రూట్ అనమాట అయితే. డ్యామ్ కనే కాదు, ఇంకా 2-3 విలేజ్లు అయితే ఉన్నాయి ఇక్కడ, కానీ ఆ విలేజెస్ పరిస్థితి ఏంటో మరి. చుట్టుపక్కలంతా గ్రీనరీ, పచ్చని పొలాలు. రోడ్ అయితే చాలా దరిద్రం. ఎవరన్నా పట్టించుకుంటారా ఈ రోడ్ని? ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ ఊర్లో నుంచి అంబులెన్స్ రావాలన్నా, అంబులెన్స్కి అయితే చాలా ఇబ్బంది. మెయిన్లీ అయితే ఇన్ని గతుకులా, హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు వెళ్ళిపోతారేమో పాపం. నియర్లీ నాకు తెలిసి సింగూరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మధ్యలో అయితే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడ, చుట్టూరు వాటర్. పైనుంచి రూట్ ఉంటుందా బామర్ది? పైనుంచి రూట్ ఉంది. ఇదైతే సబ్ స్టేషన్. ఇదే సింగూరు డ్యామ్. ఇదైతే సబ్ స్టేషన్. మనకి చివరిలో కనిపిస్తుంది సింగూరు డ్యాము. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు సరిగా రోడ్స్ కూడా లేవనే వాళ్ళు, చాలా వ్లాగ్స్ అయితే చూసాను నేను. కానీ ఇప్పుడు ఒక రోడ్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా, సింగూరు డ్యామ్. ఇదైతే సింగూరు డ్యాము. ఫైనల్లీ వచ్చేసాం మనం. ఇదే సింగూరు డ్యామ్. అదైతే ప్రాజెక్ట్, చేపలు పడుతున్నారు ఇక్కడ. ఇంకా చాలా మంది ఉన్నారు క్రౌడ్. వాటర్ ఫ్లో అయితే చాలా వరకు తగ్గిపోయింది. మామూలుగా అయితే ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఫైనల్లీ ఇదే సింగూరు డ్యామ్. చాలా బాగుంది విజువల్స్ అయితే. నాకు తెలిసి ఇక్కడ పారాగ్లైడింగ్ అయితే ఉందనుకుంటున్నాను, ఎంక్వైరీ చేద్దాము. చాలా బాగుంది ఇది సీన్స్, పక్షులు. నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా రైడర్స్ ముగ్గురిని చూశాను అనమాట రిటర్న్. వాళ్ళు సన్ రైజ్ పాయింట్ కోసం సన్ రైజ్ పాయింట్కి వచ్చేసి రిటర్న్ అవుతున్నారు. ఇదే సింగూర్ వ్యూ పాయింట్. ఇదైతే ఎండ్ పాయింట్ అనమాట.
ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారు, పర్యాటకులకు హెచ్చరిక, ఇది లోతైన ముసళ్ళు ఉండే ప్రదేశము కావున సెల్ఫీల మోజులో ప్రాణం తీసుకోవచ్చు, నీటి పారుదల శాఖ. ఈ సింగూరు డ్యామ్ లో ముసళ్ళు అయితే ఉంటాయి, టోటల్ టైమ్స్ ముసళ్ళు చాలా ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండమని అయితే నోటీస్ బోర్డు అయితే పెట్టారు. ఇటు నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి వే అయితే ఉంది, కానీ యాక్చువల్గా ఈ గేట్ అనేది క్లోజ్ చేస్తారు, వెళ్ళడానికి లేదు. వెళ్ళుంటే బాగుండేది. గేట్ అయితే ఇప్పుడు టోటల్ మొత్తం క్లోజ్ చేశారు. చాలా ప్లెజెంట్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంది, బాగుంది. కానీ ఇక్కడ మెచ్చింగ్ ఉన్నాయి, కానీ వెళ్ళడానికి దారి లేదు, చాలా గలీజ్. అయితే డ్యామ్ గేట్స్ అనమాట, ఇలా క్లోజ్ చేసి చెప్తారు, చాలా బాగుంది. అక్కడ వరకు వెళ్తే వెళ్ళి చూద్దాము. మధ్య మధ్యలో రాళ్ళ పైన పక్షులు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడైతే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి తిరిగేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, మనం వెళ్దాము. అక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ చాలా క్లియర్ గా కనపడుతుంది. డ్యామ్ అయితే సింగూరు డ్యామ్ చాలా క్లియర్ గా కనపడుతుంది. వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా దిగుదాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయి అంట, ఏదన్నా ఒకటి కనిపిస్తే చూద్దామని నేను కూడా వెయిట్ చేస్తాను. ఒకసారి పైకి వెళ్ళి ట్రై చేస్తున్నాం, ఉన్నాయి కదా, కానీ అక్కడ వరకు అయితే క్లోజ్ చేస్తారు. చాలా వేస్తుంది, జస్ట్ మనం అంతా ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సింగూరు డ్యామ్. ఎప్పుడు చూస్తున్నారా, ఆ చివరి నుంచి అక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇది ఒక ఐలాండ్ లాగా ఉంది తెలిసి, ఇక్కడ బాగుంది, చాలా పెద్దగా. కొంచెం ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తుంటే అక్కడ వరకు వెళ్ళేసి వచ్చేవాడిని, చాలా బాగుంది రోడ్ కూడా. బామర్ది అక్కడ దాకా వెళ్దాం. చాలా స్లోప్ గా ఉంది, చూసారు పెద్ద స్టంటే జరిగింది, పడబోయాను, జస్ట్ మిస్. ముందుకెళ్ళి డ్యామ్ వ్యూ పాయింట్ చూద్దాం మనం. గలీజ్ అయితే ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, అంతా ఈ రాడ్లన్నీ తుప్పు పట్టిపోయినాయి అనమాట, క్లియర్ గా చూడొచ్చు మనం. ఇక్కడైతే అసలు జాయింట్ అనేది ఎగిరిపోయింది, వెల్డింగ్ జాయింట్ అనేది ఎగిరిపోయింది. ఈ గేట్స్ ఇలా పుల్ అవుతాయి అనుకుంటా పైకి, ఇలా ఉన్నాయి కదా గేట్స్, ఇలా నుంచి ఇలా పైకి పుల్ అవుతాయి. అక్కడ కార్నర్ లో సర్కిల్ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ తెలీదు, కానీ హైదరాబాద్ మొత్తానికి వాటర్ ఇక్కడ నుంచే సప్లై అవుతాయి. 90% వాటర్, మంజీరా వాటర్. మనం డైలీ డే బై డే వాటర్ వస్తుంది, పట్టుకుంటాం కదా, ఆ వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే ఫ్లో చేస్తారు. పక్షులు చాలా బాగున్నాయి. డ్యామ్ ఇట్లా లేపుతారు గేట్స్ అనేవి, పెద్ద గేట్లు, చాలా పెద్ద గేట్లు. చూస్తున్నారా, కొంచెం ఇందాట్లా కొంచెం జారి ఉంటే కిందకి వెళ్ళిపోతాం. కింద ముసళ్ళు అయితే ఉంటాయి, మనకి బోర్డు కూడా పెట్టారు అక్కడ. చూద్దాం ముసలు ఎక్కడ ఉందో. రాజేసాబ్ లో ముసల్ని ఎగరేసుకోడు కదా, ఎగరేస్తాడు కదా పైకి ఇలాగా, అలాగే ముసలు కనిపెడితే ఎగరేస్తాడు మా బామ్మర్ది గారికి. ఇదైతే చాలా వీక్ గా ఉందన్నమాట, ఇది ఐరన్ మొత్తం రెస్ట్ అంతా పోయింది, కొంచెం సేఫ్ గా ఉండాలి. రామచిలక ఇది పెద్దగా ఉంది, ఇదేందో మనకు తెలియదు అసలు ఏంది ఇది. వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేశారు, సీదా వెల్డింగ్ చేసి పడేశారు. ఇక్కడ అదేదో వెల్డింగ్ అక్కడ చేసి ఉంటే నీట్ గా ఉండేదిగా, ఇక్కడ ఎందుకు అనవసరంగా చేశారు. చాలా నెర్రులు కనిపిస్తాయి, చూసావు అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది. పంప్స్ అయితే ఉన్నాయి అక్కడ వాటర్ కి. హైదరాబాద్ ఇక్కడే కాదు, బయట హైదరాబాద్ కి మంజీరా వాటర్ సప్లై అయితే సింగూరు డ్యామ్ నుంచే. ఆ పైప్ చూసావా, ఈడెవడన్నా చపాతి గాడు ఉంటే అది కోసుకొని అమ్మేసుకుంటాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే రెస్పాండ్ అవ్వండి, అలాంటి పైప్స్ ఎంటీగా పెట్టద్దు. చపాతి గారు ఎత్తేస్తారు ఆ పైపులు, అది ఎత్తేసుకొని మందు తాగుతారు వాళ్ళు ఈజీగా. చాలా పెద్దగా ఉంది ఇదైతే. లోపలికి వెళ్దాం. ప్రొఫెషనల్ ఫిషింగ్ రాడ్స్ అన్ని ఫిషింగ్ రాడ్, పెద్ద ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి. లైవ్ ఫిషింగ్ సింగూరు డ్యామ్ విజిట్ చేయొచ్చు. పక్షులు చాలా బాగా నీటి పైపు రాబోతున్నాయి. ఇందాక అటు నుంచి అయితే ఎంట్రీ అవ్వలేదు కదా డ్యామ్కి మనం, ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను. ఇది కిందకి దిగేసాం, అటు నుంచి కిందకి దిగేసి
ఇట్లా వస్తున్నాను అనమాట. నేను ఇందాక ఎటు నుంచి అయితే వద్దాం అనుకున్నాను, ఆ స్పాట్ ఇది అనమాట. ఇదైతే ఫస్ట్ గేట్. ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాను విజయవాడ. ట్రై చేద్దాం. पकड़ लिए मछली? नहीं पकड़ ले क्यों? मैं रेकी भी वो लोग भी ओल्ड सिटी आया और पहले वो भी ओल्ड सिटी से आया. नहीं पता नहीं चला. मैं व्लॉगिंग करता हूँ यूट्यूब. राइडिंग, व्लॉगिंग, एक्सप्लोरिंग. I got facts over facts over tracks, this and that, spitting slow, spitting fast, I can roast, I can gas, think I'm okay and last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, बेकार हो गया ना ऐसा. हमें मतलब राइडिंग करने की लेके आता exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you feel I want you to feel free from the chains that last, and to believe in what you got, you was built to last, yeah. लोकल ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంటుంది. అదే మనకి కనిపిస్తుంది సింగూరు డ్యామ్. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సింగూరు డ్యామ్. ఇదే అసలు మెయిన్ వ్యూ పాయింట్ అనమాట సింగూరు డ్యామ్ కి. ఆల్ ఆపరేషన్ ఉంటుంది. Anna, right Anna, Hyderabad. Yeah, I'm starting. I'm going to take the tiffin and ఇప్పుడైతే సింగూరు డ్యామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్యామ్ చూసుకున్నాము, వ్యూ పాయింట్ కూడా చూసాము. ఇంకా రిటర్న్ టు హైదరాబాద్ అయితే వెళ్ళాలి. అంటే మన పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అయ్యింది కదా, బ్యాక్ టు పటాన్ చెరువు. ఒక 1.5 గంటన్నర అయితే జర్నీ పట్టింది. దారిలో ఎక్కడన్నా సదాశివపేటలో టిఫిన్ చేసేసి, మార్నింగ్ నుంచి ఏం తెలియదు కదా, టిఫిన్ అయితే చేసి అలాగా రిటర్న్ టు హోమ్ అనమాట. డ్యామ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఒక 10 మంది రైడర్స్ అయితే నాకు ఎదురొచ్చారు. మాట్లాడాను వాళ్ళతోటి. 10 మంది రైడర్స్, వాళ్ళ దగ్గర బైక్స్ ఉన్నాయి, జీటీ బైక్స్, హంటర్స్, చాలా బాగున్నాయి బైక్స్. చాలామంది రైడర్స్ అయితే వచ్చారు సింగూరు డ్యామ్ చూడడానికి. అయితే నేనైతే వాళ్ళని అడిగాను ఏంటి సంగతి, ఏంటి కథ అని. వాళ్ళైతే మేము మామూలుగా అయితే బేసిక్గా ఎంప్లాయీస్ అన్నాం, ఇట్లా వీకెండ్ ఖాళీ టైం దొరికినప్పుడే మేము ఇలా చిల్ రైడ్స్ అయితే కొడతాము. మేము ముగ్గురు అయితే ఫ్రెండ్స్, కానీ మా ముగ్గురు అయితే డిఫరెంట్ ప్లేసెస్, జైపూర్, కర్ణాటక, తమిళనాడు అలా చెప్పాడు అనమాట.
మీరు కూడా రైడ్ చేయండి ఖాళీగా ఉన్న టైంలో. పచ్చని పొలాలు అనమాట, చాలా గ్రీనరీ, చాలా బాగుంది. ఒక పక్క సింగూరు డ్యాము, వాటర్ సోర్స్ వల్ల అయితే ఇక్కడ అన్ని పంటలు పొలాలు పండిస్తున్నారు. ఇక్కడ మొత్తం వరేశారనమాట. ఇందాక అక్కడ చూసుకుంటే నల్ల రేగడి, బ్లాక్ గోల్డ్ సాయిల్ అనమాట అది. అక్కడైతే పత్తి, మిరప అవి అయితే వేస్తున్నారు. ఎక్స్పెషల్గా చెప్పాలి అంటే రోడ్ అయితే వరస్ట్ అనమాట. ఇది ఎవరన్నా పట్టించుకుంటే బాగుంటుంది ఈ రోడ్డు గురించి. సింగూరు డ్యామ్ ఒకటే అట్రాక్షన్ కాదు ఈ రూట్లో అయితే, ఇంకా 4-5 ఊర్లు అయితే ఉన్నాయి దాటిన తర్వాత కూడా. ఆ ఊర్లకి వెళ్ళడానికి కూడా ఇదే పరిస్థితి, సేమ్ సిచ్యువేషన్. ఎవరైనా ముందుకు వచ్చి దీని గురించి యాక్షన్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్స్టా 360 కెమెరా అయితే ఇప్పుడు కింద పడిపోయింది. జస్ట్ నేనేం అనలేదు, సెల్ఫీ స్టిక్తో క్లిక్ చేస్తుంది అనమాట. దాన్ని సెల్ఫీ స్టిక్ పెట్టేసి ఇలా అనేసాను, అది ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈడ్చుకుంటా వెళ్ళిపోయింది అనమాట. స్క్రాచ్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సెల్ఫీ స్టిక్ కూడా 2 ముక్కలు అయిపోయింది. ఇది నేను బ్రాండెడ్ అని ఇన్స్టా 360 నుంచే పెట్టుకున్నాను ఇది, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. లెన్స్ అయితే స్క్రాచ్ అయినాయి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. 25,000 కెమెరా ఇది. నా కెమెరా అయితే క్రాష్ అయింది, కింద పడిపోయింది. లెన్స్ అయితే చాలా పెద్ద గీతలు అయితే పడ్డాయి. నేను అది సెల్ఫీ స్టిక్కి అటాచ్ చేసి ఊరక నీళ్ళలో ముంచాను కదా కెమెరాని, ఇదిలిద్దామని నీళ్ళు డ్రాప్స్కి ఇలా అన్నాను. ఆ కెమెరా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట కిందకి. లెన్స్ అయితే మొత్తం క్రాష్ అయిపోయినాయి. చెట్టు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. అయితే 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు అయితే కొట్టేశారు, అయినా కూడా చెట్లు పూలు అయితే ఎర్రగా కనిపిస్తున్నాయి. పూల్ని ఏమంటారు అయితే నాకు తెలీదు. చాలా బాగుంది, చూస్తున్నారా? మా ఇంటికి తీసుకెళ్ళి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే కోసాము. చూడు మా అమ్మ అందరూ ఉంటే కదా వస్తున్నారు, పూలు కోసుకుని పోతుంటే. మా బామ్మర్ది గడ్డి ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు. ముందే టిఫిన్ చేయాలనేది ఇప్పుడు బ్రష్ చేస్తున్నారా, లేకపోతే బాగున్నాయి కదా అని కోసాను కొన్ని. ఏ తమ్ముడు, ఈ ఊరి పేరు ఏం పేరు? బొబ్బిలి కమ్మ. నీ పేరేం పేరు? వర్షిత్. ఏ క్లాసు? నువ్వురా? 6th క్లాస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? చల్లో కటింగ్కి వెళ్దాం పదండి. తక్కువ అదేనా మీ ఊరు? ఇంకా ఇటుందా అటుందా? అందుకే రా సైకిల్ తక్కువ మంది. దా తక్కువ. చింతకాయలు రా రే, చింతకాయలు రా. ఒకటి చాలే. మీరు ఇంట్లో చేశారు టిఫిన్? సండే కాబట్టి కటింగ్ షాప్కి వెళ్తున్నారు. మెమరీ ఆఫ్ చింతకాయ. మనమైతే పాతకాలంలో చూస్తాం కదా ఎద్దుల బండి, అదే ఎద్దుల బండి అనమాట. ఇప్పుడైతే చాలా రేర్, ఎక్కడో పల్లెటూరులో కూడా కనిపించట్లేదు ఇప్పుడు. చాలా వరకు చాలా రేర్ మెటీరియల్స్ ఉన్నాయి. అదైతే చాలా తుప్పబట్టిపోయింది. ఇదైతే చాలా కొత్తగా ఉంది, మెయింటెనెన్స్ అలా చేస్తున్నారు రైతులు, చాలా బాగుంది. టిఫిన్స్ 4 ఇడ్లీ 2 బోండా.